ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన అలాగే ఉల్లిపాయ వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. గుర్తుంచుకోండి, అడుగంటకూడదు, బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇదే టైంలో మనం కొంచెం ఉప్పు వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. మీరు పసుపు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం సేపటికి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, అంటే మనకి పచ్చివాసన పోయి గ్రేవీ రెడీ అయిపోతున్నట్టు. ఇంతలోపు మనం పచ్చిమిర్చిని చీల్చుకుని ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఖాళీ ఉంచేలాగా మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలి. మీరు చూసినట్లయితే ఈ విధంగా చేప ముక్కలకి మధ్యలో ఖాళీ ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ ముక్కల్లో ఒక గ్లాస్ చింతపండు రసం వేసుకోవాలి. ఒక గ్లాస్ చింతపండు రసానికి ఒక గ్లాస్